సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలు. ఈ లోకం ఎలాంటిదంటే 99 మంచి పనులు చేసి ఒక్క చిన్న అపకారం చేసామనుకోండి, అది పరిస్థితుల ప్రభావం వల్ల ఇంకా జీవితం మొత్తం చెడుగానే చూస్తుంది ఈ లోకం. అదే దైవం విషయంలో అది రివర్స్లో ఉంటుంది. ఎప్పుడూ నవజాత శిశువులా ఉండు అని అంటారు గురువుగారు. కలియుగం అనేటువంటి ఈ చలనచిత్రానికి డైరెక్టర్ ఎవరో తెలుసా? కలిపురుషుడే డైరెక్టర్. ప్రొడ్యూసర్ పరమేశ్వరుడే. ఆయన ఆజ్ఞానుసారంగానే మొత్తం జరుగుతూ ఉంటుంది. ఈ శరీరం నేను కాదు అని తెలిసే వరకు శరీరం అవసరం. ఈ ప్రపంచం నాలోనిదే అని తెలిసేంతవరకు కూడా నీకు జగత్ అనేటువంటిది అవసరం. నిగ్రహం కోసమే విగ్రహారాధన అంటుంది విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మవారు. కాబట్టి నిన్ను నీవు తెలుసుకునేంతవరకు జపాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, దేవాలయాలు అనేటువంటిది మానవుడికి అవసరమే. ఈ శరీరం నేను కాదు అని తెలిసేంతవరకు శరీరం అవసరం. ఈ ప్రపంచం నాలోనిదే అని తెలిసేంతవరకు కూడా జగత్తు అవసరం. అహం బ్రహ్మాస్మి అని తెలిసేంతవరకు దేవుడు అవసరమే. అందుకే నిగ్రహం కోసమే ఈ విగ్రహారాధన అని ఉంటుంది జిల్లెళ్ళమూడి అమ్మవారు. హిందూ ధర్మానికి విశ్వాసమే జీవనాడి. 2000 సంవత్సరానికి ముందు ఇప్పుడు మనం అనుకునేటువంటి మతాలు ఏవీ లేవు. ఒక్క హిందూ మతం మాత్రమే ఉంది. కాబట్టి హైందవం అనేటువంటిది అది మానవ ధర్మానికి సంబంధించినటువంటిది అంటారు గురువుగారు. అందుకే విశ్వాసమే జీవనాడి అని అంటారు గురువుగారు. మౌన గురువు దక్షిణామూర్తి ఒక్కడే చెప్పకుండా చెప్పాడు. మౌనంతో మిగతా వారంతా కూడా చెప్పలేకపోయారు. దక్షిణామూర్తి మౌనంతోటే ఈ విశ్వాన్ని జయించాడు. అసలు సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి ఇంధనం వేదాంత శాస్త్రమే. వేదాంతం అనగానే ఎవరో వయసు మీరినటువంటి ముసలి వాళ్ళు తెలుసుకునేది అనుకుంటారు. అది కానే కాదు. మానసిక పరమైనటువంటి వ్యాధులని నయం చేసేటువంటిదే ఈ వేదాంతం అనేటువంటిది. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది. ఆస్తికుడు నాస్తికుడిగా నటించేటువంటి దానికంటే అసలు బాహాటంగా నాస్తికుడిగా ఉండడమే మంచిది అని అంటాడు. ఎలా సంపాదించాలి అని చెప్పింది పాశ్చాత్య విజ్ఞానం. ఎలా త్యాగం చేయాలి అనేటువంటిది చెప్పింది మన హైందవ ధర్మం. ఈ రెండిటికి తేడా అది. అసంభవమైనది సంభవం, సంభవమైనటువంటిది అసంభవం అనేటువంటిది కావచ్చు కొంతకాలానికి. మంచి అయినా చెడైనా కానీ అది నీ తల రాత ప్రకారమే జరుగుతూ ఉంది. నీవు తల్లి గర్భంలో ఉండగానే ప్రింట్ అయ్యింది నీ జీవితం మొత్తం. దాని ప్రకారమే జీవన విధానం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంటారు గురువుగారు. అన్నీ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. అందుకే ఎవరిని ఏది అడగకుండా ఉండకు. అయితే నీ అవసరం కోసమని, జీవనం కోసమని తప్పదు యాచన అనేదంటారు గురువుగారు. ప్రయత్నం మాత్రమే, ఫలితం మాత్రం నా చేతిలో ఉంది. ఇక్కడ చూడండి, రాముడు కృష్ణుడికి తేడా. శ్రీరాముడు ఎక్కడా కూడా నేను దేవుణ్ణి అని చెప్పలే. ఆయన చెప్పాడా? రామాయణంలో ఎక్కడా కూడా శ్రీరాముడు నేను దేవుడిని అని చెప్పలే. అహం మానవ అన్నాడు అన్నమాట. మూర్తీభవించినటువంటి మానవుణ్ణి అని చెప్పాడు ఆయన. కానీ దైవశక్తులు ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అహమేవ దేవ. అది ఇద్దరికీ ఉన్నటువంటి తేడా. ఈయనేమో ధైర్యంగా చెప్పాడు నేను దేవుణ్ణి అని. ఆయన నేను కూడా నీలాంటి మానవుణ్ణిరా అని చెప్పాడు ఆయన. ఆదర్శపతి, ఆదర్శ పిత, ఆదర్శ భర్త, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ గురువు, ఆదర్శ రాజు, అన్నిటికీ కూడా రాముడే ఆదర్శం. అందుకే రాముడు దేవుడయ్యాడు. ఈరోజు రామాలయం లేనటువంటి ఊరు అనేటువంటిది ఎక్కడా ఉండనే ఉండదు. ఆ విధంగా ఆయన పరిపాలనా విధానాన్ని సాగించాడు. అన్నీ కూడా
ఆయన ఇచ్ఛానుసారంగానే జరుగుతూ ఉంటాయి. ఏక వస్తువులోనే పుట్టడాలు గిట్టడాలు రెండూ ఉన్నాయి. 1+1 1 అంతే, ఒకే వస్తువు అన్నమాట. దాంట్లోనే పుట్టడం గిట్టడం అనేటువంటిది రెండూ ఉండి, ప్రత్యక్ష గురువాక్కు మాత్రమే మనకు పనికొచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్. గురు పాదాలను పట్టుకోవడం కాదు నువ్వు చేయాల్సింది, గురు పదాలను పట్టుకో అని అంటాడు గురువుగారు. అనుభవాన్ని అనుభవించేటువంటి అనుభవమే ఆత్మానుభవం. చూడండి ఎంత బాగా చెప్పారు. అనుభవాన్ని అనుభవించేటువంటి అనుభవమే ఆత్మానుభవం. ఒంటరి వాడిని అనేటువంటి భావం ఏర్పడినప్పుడు ఇంకా నువ్వు జనారణ్యంలో ఉన్నా ఒకటే, మహారణ్యంలో ఉన్నా కానీ ఒకటే. అది ఏర్పడటం అనేటువంటిదే కష్టం. జ్ఞాని ఈజ్ బార్న్ నాట్ మేడ్. తల్లి గర్భంలో ఉండగానే జ్ఞానిగా తయారవుతాడు. పుట్టిన తర్వాత జ్ఞాని అనేటువంటిది కానే కాలేడు. అనుభవాన్ని అనుభవించేటువంటి అనుభవమే ఆత్మానుభవం, ఆత్మశాస్త్రం అని అంటారు గురువుగారు. మౌన గురు దక్షిణామూర్తి మాత్రమే చెప్పకుండా చెప్పాడు. మిగతా వాళ్ళందరూ కూడా చెప్పి చెప్పలేకపోయారు. ఇది మిగిలిన వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడా. కాబట్టి సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్ళమూడి అమ్మవారు, ఇటువంటి వాళ్ళ యొక్క అవధూతలు, యోగుల యొక్క ప్రవచనాలు, వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని మనం మానసిక ప్రశాంతత పొంది జీవనం సాగించటం తప్ప చెయ్యగలిగింది, చేర్చగలిగింది, మార్చగలిగింది ఏమీ లేదు. అంతకుముందు యుగాలలో అయినట్లయితే తపస్సు ప్రభావం, తపో ప్రభావం చేత వాళ్ళ ఇష్టదైవాలను చూశారు, మాట్లాడారు. శ్రీరామదాసు, భక్తపోతన ఇలాంటి వాళ్ళందరూ. ఇప్పుడు ఈ కలియుగంలో నామస్మరణ తప్ప వేరే ఏమీ లేదు. నామస్మరణాత్ అన్యోపాయం దైవస్యామే భవతరణే. సంసార సాగరాన్ని, నీకున్నటువంటి కష్టాలు నష్టాలు వీటన్నిటినీ కూడా భరాయిస్తూ మానసిక ప్రశాంతతను పొందాలి అంటే ఏదో ఒక భగవన్నామం తప్ప వేరే మార్గం అనేటువంటిది ఈ కలియుగంలో లేనే లేదు. శ్రీమాత్రే నమః అనుకోచాలు. లేకపోతే పంచాక్షరి మంత్రం నమశివాభ్యాం నమో నారాయణాయ ఓం నమశివాయ, ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చినటువంటి మంత్రాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉన్నట్లయితే నీ పని నువ్వు చేసుకుంటూ ఉండొచ్చు, మంత్రాన్ని ధ్యానిస్తూ ఉండొచ్చు. మనస్సును రక్షించేటువంటిదే మంత్రం అంటారు జిల్లెళ్ళమూడి అమ్మవారు. కాబట్టి ఏదో ఒక భగవన్నామాన్ని స్మరిస్తూ నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే. మన ఛానల్ని ఆదరిస్తూ ఉన్నటువంటి అందరికీ కూడా శతాధిక నమస్సుమాంజలు.